హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదిగో చూడండి, మా రేకుల షెడ్లోకి మేమైతే బరగోల్ని పిలుచుకొని వచ్చినాము. చూడండి మా రేకుల షెడ్ ఎలా ఉందో. బాగుందా? చూడు, మా ఆయన పాలు పిండుతున్నాడు. నా కొడుకైతే నన్ను చూపిమా అంటున్నాడు. ఇక్కడ చూడు, మా ఆయన పాలు ఎలా పిండేస్తున్నాడు. మా బర్రెలను చూపిస్తారు చూడండి. అన్నీ ఈ పక్క నేటివన్నీ దూడ పిల్లలు, ఆ పక్క 3 నేటి బరగోళ్ళు. మాకైతే దూళ్ళు ఎక్కువ ఉన్నాయి, బరగోళ్ళు తక్కువ ఉన్నాయి. తెచ్చుకోవాలి ఇంకా బరగోళ్ళు మేము. ఎలా ఉంది మా ఆయన పాలు పిండడం చూడండి. చూపిస్తా. మా ఆయన అయితే ముఖం చూపించుకోకున్నట్లున్నాడు. చూడండి, మా బర్రె ఇంకొకటి పడుకుంది, ఇంకొక దూడ పడుకుంది. చూడండి ఎలా ఉన్నాయో. బాగున్నాయా? ఏం చేస్తున్నాయో చూడు. ఇవి రానన్నా అవి లేపునన్నా, దూని లేపు. చూడండి, మా రేకుల షెడ్ అయితే 2 ఫ్యాన్లు ఆడుతున్నాయి. కరెంటు బిల్ అయితే మోగిపోతుంది. ఎలా ఉంది రేకులు, బరగోళ్ళు? ఇంకొకటి వేరే సాట్ వేయాలి దూళ్ళకు. అన్నీ చాలా కొంచెం ఇరకాటం అయ్యేది అలా ఉన్నాయి. ఇదిగో చూడండి, మా ఆయన పాలు పిండేస్తున్నాడు. కనిపిస్తున్నాడు కదా, మా పిల్లోడు తీస్తున్నాడు వీడియో. మరి నాకు ఈ రాంటి ఈకోకున్నట్లున్నాడు. చూడు ఎట్లా ఎగురుతున్నాడో చూడు. కొంతసేపు నాకు ఇస్తాడు, కొంతసేపు వాడు తీస్తాడు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, మర్చిపోద్దండి. మేము ఎందుకంటే ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాం కదా, ఒకరికి కాకపోతే ఒకరికన్నా నచ్చుతుంది కదా మా వీడియో. ఎప్పుడు బర్రెలే పెడుతున్నారని అనొద్దండి. చూడండి, మా బర్రెల మీద మేము బతుకుతున్నాము. మాకైతే ఎటువంటిది కష్టమైతే అనిపించదు చేసుకుంటుంటే. చాలామంది బర్రెలు ఉన్నాయని చాలా ఎగతాళి చేస్తున్నారు, కానీ చేయొద్దండి ప్లీజ్. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మా ఆయన పాలు పెడుతున్నాడు. బాయ్ బాయ్.